7వ తరగతి సాంఘిక శాస్త్రం 8వ పాఠం పారిశ్రామిక విప్లవం. చాలా కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు. పెరిగిన వర్తకుల నియంత్రణ. సాధారణ శకానికి పూర్వం 1500 నుండి 1800 సంవత్సరాల మధ్య కాలంలో ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్ ఖండాల దేశాల మధ్య వ్యాపారం బహువిధాలుగా వృద్ధి చెందింది. వస్త్ర వ్యాపారం కూడా విస్తరించడం ప్రారంభమైంది. యూరోపియన్ వర్తకులు సబా కాంట్రాక్ట్ పద్ధతిని, పుట్టిన్ ఆర్ట్ సిస్టమ్ ప్రారంభించి వస్త్ర పరిశ్రమకు అవసరమైన సామగ్రిని ఉత్పత్తి చేయడానికి చేతివృత్తి పనివారికి, చిన్న రైతులకు ముందుగా చెల్లింపులు చేసేవారు. ఈ కాలంలో వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం క్షీణించగా అనేక మంది వ్యవసాయంలో నష్టాలు చవిచూసి పశువుల్ని మేపడానికి గ్రెజిన్ వ్యవసాయ భూముల్ని ఉపయోగించారు. కాబట్టి వీరికి జీవించడానికి అవసరమైన ఆదాయం వస్త్ర పరిశ్రమలో పనిచేయడం ద్వారా లభించింది. సబ్ కాంట్రాక్ట్ పద్ధతి కింద బ్రిటన్లో ఒక వస్త్ర వ్యాపారి ముడెనులను వాటి సరఫరాదారు దగ్గర కొని దీన్ని నూలువడికే స్పిన్నర్ వారి వద్దకు తీసుకెళ్లి దారంగా మార్చి తరువాత నేతపని వారి వద్దకు తీసుకువెళతాడు. తర్వాత వస్త్రాన్ని శుభ్రపరిచే ఫుల్లర్స్ వద్దకు, చివరికి వస్త్రానికి రంగులు అద్దడంతో వస్త్ర తయారీ పూర్తి అవుతుంది. ఈ దశలన్నీ దేశంలో వివిధ ప్రదేశాలలో జరుగుతాయి. వస్త్రాన్ని ఇతర దేశాలలో అమ్మే ముందు జరిగే తుది పని ఫినిషింగ్ వర్క్ లండన్లో జరుగుతుంది. ఈ విధంగా వ్యాపారుల నియంత్రణలో అనేక మంది ఉత్పత్తిదారులు వస్త్రాలను ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ ఫ్యాక్టరీ వ్యవస్థ లేదు. వస్త్రాల తయారీలో ఉన్న వివిధ దశల్లో, పద్ధతుల్లో ఒకే చోట గాక వివిధ కుటుంబాలలో పనులు జరిగేవి. ప్రతి వర్తకుడు వస్త్రాల తయారీలోని ప్రతి దశలోనూ 20 నుండి 25 మంది చేతి వృత్తి పనివారిని వినియోగించేవారు. కొంతకాలం తర్వాత వస్త్ర వ్యాపారులు చేతి వృత్తి పనివారిలో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లకుండా వీరందర్నీ ఒకచోటుకు తీసుకువచ్చి తమకు కావలసిన విధంగా వస్తూత్పత్తి చేయించేవారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన పని కేంద్రాలను కర్మాగారాలని పిలిచేవారు. పనివాళ్లు తమ సొంత పనిముట్లతో కర్మాగారానికి వచ్చి వర్తకుడు ఇచ్చే ముడి పదార్థాలతో వస్తువుల్ని తయారు చేసేవారు. వీటిని వర్తకుడు మార్కెట్లో అమ్మేవాడు. ఈ విధంగా హస్తకళాకారునిపై వర్తకుని ఆధిపత్యం పెరిగింది. ఈ దశను పూర్వ పారిశ్రామికాభివృద్ధి దశ, ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అని అంటారు. ఈ దశలో అనేక మంది చేతి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం, వర్తకులు శ్రామికులపై, మార్కెట్లపై నియంత్రణ సాధించి హస్తకళాత్మక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ను అభివృద్ధి చేశారు. పారిశ్రామిక విప్లవ ప్రారంభం సాధారణ శకానికి పూర్వం 1750 నుంచి 1850 వరకు. ఈ కాలంలో అనేక మార్పులు సంభవించాయి. 1750 సంవత్సరంలో వస్తువుల తయారీలో, రవాణాలో, ప్రజారవాణాలో యంత్రాల వాడుక, ఆవిరి శక్తి వినియోగం పెరిగాయి. చాలా మంది ప్రజలు జీవనోపాధి నిమిత్తం గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్లారు. ఈ రోజున మనం ఎన్నో యంత్రాలను, యంత్రంతో తయారు చేసిన వస్తువులను వినియోగిస్తున్నాం. ఇదే బ్రిటన్లో యాంత్రిక దశ, మషీన్ ఏజ్ కు ప్రారంభం. వస్త్రాలకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ఆశ్చర్యపడి సరఫరాను ఏ విధంగా పెంచాలో అనేక విధాలుగా ఆలోచించారు. వీరిలో కొంతమంది ఆలోచన ఈ విధంగా ఉంది: ఈ రోజులలో మన వస్త్రానికి డిమాండ్ విపరీతంగా ఉంది. ఈ డిమాండ్కు అనుగుణంగా సరఫరాను మనం చేయలేం. అంతేగాక మగ్గాల మీద వస్త్రం తయారీ అధిక వ్యయంతో కూడుకుని ఉంది. వేగంగా నూలు వడికే యంత్రాన్ని, నేతనేనే యంత్రాన్ని తయారు చేసినట్లయితే మనం తక్కువ ధరకు అధిక వస్త్రాన్ని ఉత్పత్తి చేయవచ్చు. అప్పుడు ఎక్కువ మంది మన బట్ట కొంటారు. మనం ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.
వ్యాపారపు పని ఒత్తిడిల ఫలితంగా అనేక మంది యంత్రాల తయారీకి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నాల ఫలితంగా చాలా కాలానికి ఎక్కువ నూలును తక్కువ కాలంలో వడికే యంత్రాన్ని కనుక్కున్నారు. దీని బరువు చాలా ఎక్కువ. దీన్ని ఉపయోగించడంలో శ్రామికులు తమ కాళ్ళు, చేతులు, అధిక శక్తిని వినియోగించటం వల్ల వీరు తీవ్ర అలసటకు గురయ్యి యంత్రం దానికదే కదిలే విధంగా ఉంటే బాగుంటుందని అనుకునేవారు. ఈ ఆలోచన జేమ్స్ వాట్ ఆవిష్కరణతో అంటే ఆవిరి యంత్రంతో నిజమైంది. జేమ్స్ వాట్ ఆవిష్కరణ. జేమ్స్ వాట్ ఇంగ్లాండు దేశపు హస్తకళాకారుడు, యంత్రాలను తయారు చేసేవాడు. నీటి ఆవిరికి బరువులను కదిలించే శక్తి ఉందని ఇతడు గుర్తించాడు. ఈ ఆలోచనతో జేమ్స్ వాట్ మానవ జంతుశక్తి అవసరం లేకుండా ఆవిరి శక్తితో నడిచే యంత్రాన్ని తయారు చేశాడు. జేమ్స్ వాట్ తాను తయారు చేసిన యంత్రాన్ని బౌల్టన్ అనే పారిశ్రామికవేత్తకు చూపించి వారిద్దరూ భాగస్వాములుగా ఈ యంత్రాలను తయారు చేయడం జరిగింది. వీరిద్దరూ కలిసి యంత్రాలను తయారు చేసి లాభాలను గడించారు. లాభాలలో 2/3 వంతు బౌల్టన్, 1/3 వంతు వాట్ పంచుకున్నారు. వీరు ఆవిరి యంత్రాలు తయారు చేసి అమ్మి చాలా లాభాలు గడించారు. యంత్రాలు ఆవిరి శక్తితో పనిచేస్తాయని తెలుసుకున్నాక అనేక రకాల యంత్రాలను నూలు వడకడానికి, నేతనేయడానికి, ఇనుప వస్తువుల తయారీకి, వాహనాలు, ఓడలు నడపడం వంటి పనుల కోసం తయారు చేశారు. ఉత్పత్తిలో ఫ్యాక్టరీ విధానం. క్రీడోట్స 1750 నుంచి 1850 వరకు మధ్యకాలంలో ఫ్యాక్టరీ విధానం అనే కొత్త పద్ధతి ఆవిర్భవించింది. సాధారణ పనిముట్లు, మానవ శ్రామిక శక్తి స్థానంలో కొత్త యంత్రాలు, ఆవిరి శక్తి వాడకం పెరిగింది. ఉత్పత్తి జరిగే ప్రదేశం ఇళ్ల వద్ద నుండి ఫ్యాక్టరీల వద్దకు మారింది. వందల మంది శ్రామికులను ఉపాధి నిమిత్తం ఫ్యాక్టరీల వద్దకు తరలించారు. చిన్న పనిముట్లు, మరమగ్గాల స్థానంలో యంత్రాలకు ప్రాధాన్యం పెరిగింది. ఇవి భారీ స్థాయిలో వస్తువులను ఉత్పత్తి చేశాయి. ఉత్పత్తికి సంబంధించిన సౌకర్యాలు సొంతంగా కలిగి ఉండి నిర్వహణ చేసే వ్యక్తులను పెట్టుబడిదారులని అంటారు. వీరు యంత్రాల కోసం, శ్రామికుల కోసం మూలధనాన్ని వ్యయం చేస్తారు. ఫ్యాక్టరీ, ముడి పదార్థాలు, తయారైన వస్తువులపైన పూర్తి అధికారం యజమానులదే. వర్తక శ్రేణుల విధానం, గిల్డ్ సిస్టమ్ లో లాగా కాకుండా శ్రామికులు జీతం కోసం పనిచేస్తారు కానీ ఉత్పత్తి మీద వీరికి అధికారం లేదు. ప్రారంభంలో ఫ్యాక్టరీలలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి. తొలినాళ్లలోని ఫ్యాక్టరీ కార్మికుల, గని కార్మికుల అనుభవాలను పరిశీలిద్దాం. 19వ శతాబ్దపు బాలకార్మికుని అనుభవం. 19వ శతాబ్దంలో యూరప్లోని ఫ్యాక్టరీ కార్మికులు చాలా భయంకరమైన ఇబ్బందులను ఎదుర్కొనేవారు. ఇంగ్లాండులోని బొగ్గుగనిలో ఆనాటి ఒక బాలకార్మికుని అనుభవాన్ని పరిశీలిద్దాం. నేను ఈ గనులలో 4 సంవత్సరాల వయసు నుండి పనిచేస్తున్నాను. కార్మికులు గొడ్డళ్ల వంటి పరికరాలతో గని నుండి బొగ్గును తవ్వి వేగన్లలో నింపుతారు. ఈ వేగన్లను గుర్రాలో, కంచరగాడిదలో లాక్కుని వెళతాయి. ఈ వేగన్లకు వెనుక ఉండి తోయడమే మా పని. ఈ వేగన్లు నీరు, బురద, నిటారుగా ఉండే ప్రాంతాల మీదుగా వెళ్లటం వల్ల మేం త్వరగా అలసిపోతాం. రోజుకు 12 గంటలు పనిచేయడం వల్ల అలసిపోయి తిరిగి ఇంటికి వెళ్లేటప్పటికీ అన్నం తినాలనే కోరిక కూడా ఉండేది కాదు. నిన్న నేను ఇంటికి వెళ్లే మధ్యదారిలో నిద్రపోయాను. మా అమ్మ వెదుకుతూ నన్ను పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళింది. ఫ్యాక్టరీలలో, గనులలో ఈ విధంగా పిల్లలచే పని చేయించడాన్ని నియంత్రించడానికి అనేక ఉద్యమాలు బయల్దేరాయి. ఈ ఉద్యమాల ఫలితంగా బాలకార్మిక వ్యవస్థను యూరప్ మరియు అమెరికాలలో 1936 తర్వాత నిషేధించారు. తొలి ఫ్యాక్టరీలలో లోపలి పరిస్థితులు.
నూతన యంత్రాల రాకతో పరిశ్రమలలో భారీ మార్పులు వచ్చాయి. నైపుణ్యం లేని శ్రామికులు కూడా యంత్రాలతో పనిచేసేవారు. ఈ విధంగా నైపుణ్యంగల శ్రామికుల అవసరం లేకుండా పోయింది. వారి స్థానంలో స్త్రీలు, పిల్లలు వాళ్ల ప్రాంతాలలోని ఫ్యాక్టరీలలో అతి తక్కువ వేతనాలకు పనిచేసేవారు. యంత్రాల తయారీ వ్యయం అధికంగా ఉండటం వల్ల సాధారణ హస్తకళా కార్మికులకు ఈ ఖర్చును భరించే శక్తి ఉండేది కాదు. ధనిక వర్తకులు మాత్రమే యంత్ర ఆధారిత ఫ్యాక్టరీలను నిర్మించేవారు. నాటి కార్మికులు వారి దురవస్థను గూర్చి ఇలా తెలిపారు. ప్రతిరోజు మేము ఫ్యాక్టరీకి పని కోసం ఉదయం 6 గంటలకు వచ్చి సాయంత్రం 8:30 గంటల వరకు పనిచేసేవాళ్లం. మధ్యాహ్న భోజన విరామం 1 గంట మాత్రమే. సాయంత్రానికి చాలా అలసట చెంది పని చేయలేని స్థితిలో ఉంటే ఫ్యాక్టరీ యజమాని వచ్చి కొరడ, ముల్లుగర్ర ఉపయోగిస్తూ ఇంకా పనిచేయమని ఒత్తిడి చేసేవాడు. ఈ రోజులలో కొత్త యంత్రాలు వస్తున్నాయి. అనేక మంది చేసే పనిని ఈ యంత్రాలు చేయడం వల్ల శ్రామికుల అవసరం తగ్గేది. ఒక కొత్త యంత్రం వచ్చిన ప్రతిసారి మాలో కొంతమంది ఉపాధిని కోల్పోయి వీధిన పడేవారు. ఈ కార్మికులు అంతకుముందే వారి భూముల నుండి తప్పుకోవటం వల్ల వీరిలో చాలా మందికి యంత్రాల రాకతో ఉపాధి కోసం వేరే మార్గాలు లేకపోయాయి. చిన్న హస్తకళాకారులు వారి దుకాణాలను మూసుకోవలసి వచ్చింది. క్రమేపీ ఫ్యాక్టరీ, గనుల కార్మికులు సంఘాలుగా ఏర్పడి పని పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రారంభకాలంలో వీరి డిమాండ్లు రోజుకు 8 లేదా 10 పని గంటలు, అధిక వేతనాలు, 14 సంవత్సరాలలోపు పిల్లలతో పని చేయించకపోవడం మొదలైనవి. కొంతకాలానికి వారి పోరాటాల ఫలితంగా శ్రామికుల స్థితిగతులు మెరుగైనాయి. ప్రస్తుతం ఫ్యాక్టరీలు కూడా మారాయి. ఇప్పుడు అన్ని రకాల పనులు కంప్యూటర్స్ సూచనల ద్వారా పనిచేసే యంత్రాలు చేస్తున్నాయి. వీటి నిర్వహణకు తక్కువ సంఖ్యలో శ్రామికులు, కనీస స్థాయిలో మానవ శ్రామిక శక్తి అవసరం అవుతుంది. శక్తి ఆధారాలు, పారిశ్రామికాభివృద్ధి. ఫ్యాక్టరీలలోని యంత్రాలు నడవడానికి శక్తి, పవర్ అవసరం. బొగ్గు, విద్యుత్తు, పెట్రోలు మొదలైన వాటి నుండి శక్తి లభిస్తుంది. ప్రాథమికంగా పరిశ్రమలు శక్తి కోసం బొగ్గు మీద, నీటి ఆవిరి మీద ఆధారపడ్డాయి. ఆ తర్వాత థర్మల్ విద్యుత్ శక్తి, పెట్రోలు, డీజిల్, గ్యాస్, అణుశక్తి, సౌరశక్తి మొదలైన వాటిని ఉపయోగిస్తున్నారు. రవాణా రంగంలో విప్లవం. స్టీమ్ ఇంజన్ ఆవిరి యంత్రం ఆవిష్కరణ నౌకా నిర్మాణ పరిశ్రమ అభివృద్ధికి దారితీసింది. జల రవాణా, రోడ్డు రవాణాలోని వ్యయాన్ని 1/3 వంతుకు తగ్గించింది. అయినప్పటికీ ప్రజలు ఇంకా మంచి రవాణా విధానం కోసం ఎదురు చూడసాగారు. కదిలే యంత్రానికి లొకోమోటివ్స్, ఆవిరి యంత్రాన్ని వాడటం రవాణా రంగంలో భారీ మార్పులకు తెరతీసింది. జార్జి స్టీవెన్సన్ చలనశక్తి యంత్రం లివర్పూల్ నుండి మాంచెస్టర్ వరకు గల 64 కి.మీ. మార్గాన్ని గంటకి 46 కిలోమీటర్లు వేగంతో భారీ సామాగ్రిని తీసుకువెళ్లింది. 1840లో జాన్ లోడన్ మెక్ డమ్ కంకర రాళ్లతో రోడ్డును నిర్మించే పద్ధతిని కనుక్కున్నాడు. ఈ విధానం రోడ్డు నిర్మాణంలో ఒక మైలురాయి. మరో దశాబ్దానికి ప్రస్తుతం మనం చూస్తున్న తారు రోడ్ల నిర్మాణం జరిగింది. ఆ తరువాత మోటారు వాహనాల వినియోగం పెరిగింది. 20వ శతాబ్దపు తొలినాళ్లలో రైట్ సోదరులు విమానాన్ని, ఎయిర్క్రాఫ్ట్ కనుక్కోవడంతో వాయురవాణా ముఖ్య రవాణా మార్గంగా ఏర్పడింది. పారిశ్రామిక ఉత్పత్తులు, వర్తకం. పారిశ్రామిక ఉత్పత్తులు భారీ స్థాయిలో పెరగడంతో తమ సొంత దేశాలలో మొత్తం ఉత్పత్తులను అమ్మడానికి కుదరలేదు. ఫ్యాక్టరీ యజమానులు పెరిగిన ఉత్పత్తిని ఇతర దేశాలలో కూడా అమ్మటం ప్రారంభించారు. యంత్రపు తయారీ వస్తువులు చవకైనవి, మన్నికైనవి. అందువల్ల వీటికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగింది.
దీనితో ఇంగ్లాండ్లోనూ ఇతర దేశాలలోనూ పరిశ్రమలకు ప్రోత్సాహం లభించింది. కానీ పారిశ్రామిక దేశాలకు తమ ఉత్పత్తులకు అవసరమైన ముడి పదార్థాల లభ్యత లేదు. ఉదాహరణకు వస్త్రాల తయారీకి అవసరమైన ముడిపత్తిని ఇండియా నుంచి, ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసి ఫ్యాక్టరీ యజమానులకు అమ్మేవారు. తర్వాత వర్తకులు తయారైన వస్తువులను కొనుగోలు చేసి ఇండియా, అమెరికా వంటి దేశాలలో అమ్మేవారు. తమ వ్యాపారం కోసం పారిశ్రామికాభివృద్ధి అవసరాల నిమిత్తం యూరోపియన్లు ముడి పదార్థాలు లభించే దేశాలను ఆక్రమించుకున్నారు. తమ మాతృదేశాలుగా పరిగణింపబడిన ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, బెల్జియం, హాలండ్, ఇతర యూరోపియన్ దేశాలు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా ఖండాలలో వలసలను ఏర్పాటు చేసుకున్నాయి. ఏ దేశపు సహజవనరులు ఇతర దేశాల ప్రయోజనాల కోసం వినియోగమవుతుంటాయో ఆ దేశాన్ని వలస దేశంగా పేర్కొంటారు. ఈ యూరోపియన్ దేశాలు ఇతర ఖండాలలోని వలన దేశాలను దోచుకుంటూ సుసంపన్నమయ్యాయి. పట్టణీకరణ, మురికివాడలు. పారిశ్రామిక విప్లవం ఫలితంగా క్రమేణా ప్రజలు గ్రామాల నుండి పట్టణాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమలు, ఇతర పట్టణ కార్యకలాపాలు ప్రజలకు జీవనోపాధిని కలిగించాయి. కొత్తగా ఏర్పడిన పట్టణాలకు ప్రజలు భారీగా వలస వెళ్లడంతో వీరు ఇళ్లు, గుడారాలు, షెల్టర్స్ ఇబ్బడి ముబ్బడిగా నిర్మించుకోవడంతో ఇవి పారిశుద్ధ్య తదితర సౌకర్యాల కల్పనకు ఆటంకంగా మారాయి. ప్రమాదాలు, అంటువ్యాధుల వ్యాప్తి ఇక్కడ చాలా సాధారణం. చాలా మంది శ్రామికుల నివాసాలు వెలుతురు, ఆరోగ్య, పారిశుద్ధ్య సౌకర్యాలు లేకుండా ఉంటాయి. ఫ్యాక్టరీలు, గనుల వద్ద మురికివాడలనేవి సర్వసాధారణమైపోయాయి. ఈ పట్టణాలలోనే ధనవంతుల కోసం విశాలమైన రోడ్లతో, పారిశుద్ధ్య సౌకర్యాలతో, మంచినీటి సరఫరా, ఇతర సౌకర్యాలతో కూడిన నివాసాలు, క్వార్టర్లు నిర్మాణమయ్యాయి. పౌరహక్కులు, కార్మికుల స్థితిగతులు, నివాసాల నిర్మాణం, అభివృద్ధి గురించి క్రమేణా ప్రజలు పోరాటాలు చేట్టారు.